శ్రీ సత్యసాయి జిల్లాలో రాజకీయ విమర్శలు మరోసారి బేడెక్కాయి. సోమందేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ, మంత్రి సవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లాలో డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణా, మట్టి, ఇసుక అక్రమాలపై ఆరోపణలు చేసిన ఆమె తనపై ఇతరులతో విమర్శలు చేయించడం కంటే మంత్రి సవితే నేరుగా స్పందించాల్సిందిగా సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారని మంత్రి సవితపై మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ చర్చకు దారితీశాయి. మన ఉద్యమ కళ్యాణ్ గురించి పెనుకొండకు వస్తే నేను ఏదైనా ఇట్లా సవాల్ అడిగితే వీరు బిర్యానీ వేస్తే 30-40 మందికి నువ్వు కౌంటర్ పెట్టి బెదరుతావు అనుకున్నావా? నేనేమైనా భయపడతావు అనుకున్నామా? సవిత, నిన్ను ఓడించి చిట్టుగా ఓడించి నువ్వు ఎవరి దగ్గర కౌంటర్ పెట్టినా కూడా నీకు ఒకటే ఛాలెంజ్ చెప్తా. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నీ నెత్తర్ల పౌరుషం ఉంటే, నిజంగా నువ్వు సీమల చుట్టుంటే ఆ కౌంటర్ నాకు పెట్టు చూస్తావు. నీ తీరు విధానం చేస్తే కాదు, నాకు నువ్వు కౌంటర్ పెట్టు. నేను అడిగే ప్రతి క్వశ్చన్ లో కూడా నీతి నిజాయితీ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుకోకుండా ఎవరితో పెడుతున్నావు. మీరు ఎవరైనా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి సవిత నాకు మాట్లాడితే మన చెప్పింది, మీరు చేసిన ప్రతిదీ కూడా ఒక సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాము అని చెప్తుంది. కాదు సవితమ్మ, సిబిఐలో మీ కేసు ఈ రోజుకు ఉన్నాయి. ఈ రోజు కూడా సిబిఐలో మీ కేసెస్ ఉన్నాయి. విచారణకు కూడా ఈ రోజు నువ్వు పోకుండా ఉన్నావు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా గురించి నువ్వు మాట్లాడు.